లయన్స్ క్లబ్ నకరికల్ లయన్స్ క్లబ్ నవ్య సంయుక్త ఆధ్వర్యంలో 18/7/2024 తేదీ రోజు కడపర్తి గ్రామంలో ప్రైమరీ స్కూల్ నందు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు ఓగోడు గ్రామంలోని హై స్కూల్లో మరియు నోముల గ్రామంలోని హై స్కూల్ నందు నోట్ పుస్తకాలు మరియు పెన్నులు పంచడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు మరియు పిల్లలపై క్రమశిక్షణపై సదస్సు నిర్వహించినారు. ఈ ప్రోగ్రాంలో స్కూల్ హెడ్ మాస్టర్ మరియు టీచర్లు, విద్యార్థులు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బి ప్రకాష్ రావు మరియు రమాదేవి, సూర్యచంద్రరావు, శివకోటి ఆంజనేయులు, ప్రకట నారాయణ రెడ్డి మరియు ఎన్ రామ్మోహన్ రావు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సేవా తత్పరతతో వీటన్నిటినీ రూపుమాపడానికి కృషి చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ నుండి ఈరోజు మన పాఠశాలకు వచ్చినటువంటి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి లయన్స్ క్లబ్ నకరికల్ అధ్యక్షులు ప్రకాష్ రావు సార్ గారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ నవ్య ప్రెసిడెంట్ శ్రీమతి ఎన్ రమాదేవి మేడం గారికి, లయన్స్ క్లబ్ జిల్లా చారిటబుల్ మెంబర్ ఎన్ రామ్మోహన్ రావు సార్ గారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ నకరికల్ కార్యదర్శి సూర్యచంద్రరావు సార్ గారికి, లయన్స్ క్లబ్ నకరికల్ ట్రెజరర్ శివకోటి ఆంజనేయులు సార్ గారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ జాయింట్ సెక్రటరీ నారాయణ రెడ్డి సార్ గారికి మరియు విద్యార్థులకి ఈ కార్యక్రమం తరపున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ప్రకాష్ రావు సార్, రామ్మోహన్ రావు సార్ గారు వీళ్ళంతా గత 5 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఎట్లా అంటే వీళ్ళు మంగళపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. నేను బీన్ ఫర్ 5 years ఇన్ మంగళపల్లి. సార్ గారు పాఠశాలలో ఏ కార్యక్రమం ఉన్నా కానీ పాఠశాలకు ఇచ్చేసి దాన్ని పాఠశాల డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే దాన్ని ఏ విధంగా చేయాలి అనేది చెప్పేవారు. అదేవిధంగా పాఠశాలకు ప్రతిసారి ఎంతో కొంత సాయం చేసేవారు ప్రతి ఇయర్. సార్ అందుకే మంగళపల్లిలో పాఠశాల బంధువు అని చెప్పి పిలిచేవారు. మన ముందు ఉండడం మనందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. సూర్యచంద్రరావు గారు, శివకోటి అంజనేయులు గారు, నవరకాంత నారాయణ గారు, విద్యార్థి సమాజంలో మనిషి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే విద్య ఒక్కటే ప్రధానం. విద్య అంటే ఒక చదువు ఒక్కటే కాదు, రాసులే కాలేదు. రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా విద్య రాకుండా రాజకీయ నాయకులు కావచ్చు, కానీ తెలియని విషయాన్ని తెలుసుకోవడం అనేది విద్య అనేది త్వరలు దోచుకోవడం.